వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఏంటి డిమాండ్స్ ఏంటి? ప్రస్తుతము 42% రిజర్వేషన్ల గురించి మీరు ఏం చెప్తారు? ఇన్నాళ్ళుగా ఓబీసీల పేరు చెప్పి వాళ్ళ పట్ల ముసలి కన్నీళ్లు కాల్చి వాళ్ళకి ఏ హక్కులు లేకుండా చేసి రాజ్య నిర్వహణలో బాధ్యత లేకుండా చేసి ఏదైతే అణచివేసినారో ఇక చెల్లదు, అది చెల్లదు. డ్రామాలు బంద్ చేసి జూటా మాటలు బంద్ చేసి రియాలిటీ మీద ఆధారపడి ఇవాళ ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ఓబీసీ ముఖ్యమంత్రి కాలేకపోయాడు. ఇలా మంత్రివర్గంలో కూడా ఒక 50% ఉన్నటువంటి పాపులేషన్కి 20%, 15% బుచ్చగాళ్ళే కడుక్కునే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ బంద్ కేవలం 42% లోకల్ బాడీ రిజర్వేషన్ మాత్రమే పరిమితం కాదు. ఈ బంద్ రేపు తప్పకుండా రాబోయే కాలంలో మాకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని, మాకు రాబోయే కాలంలో మేము శాసించే కాడ ఉండాలన్నటువంటి దానికి పోతుంది. మీకు తెలుసు, తెలంగాణ గర్భంలో అనేక సామాజిక ఉద్యమాలు నడిపిన చరిత్ర ఉంది. ఇక్కడ ఎప్పటి ఉద్యమాలు తెలంగాణ రైతాంగ పోరాటం నుంచి మొదలుపెట్టి మొన్నటి తెలంగాణ ఉద్యమం వరకు, అది ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ కావచ్చు, అది 1969 ఉద్యమం కావచ్చు, మొన్న జరిగిన ఉద్యమం కావచ్చు, ఇవన్నీ ఇలా ఏబీసీల వర్గీకరణ ఉద్యమాలు కావచ్చు, ఇవన్నీ కూడా సక్సెస్ అయినాయి. దేశానికే పోరాట స్ఫూర్తిని అందించిన జాతి గడ్డ తెలంగాణ. కాబట్టి ఇవాళ ఓబీసీలుగా 52% ఉన్నటువంటి ఓబీసీలుగా రాబోయే కాలంలో ఇంకా మీ మోసం మాటలు నమ్మడానికి సిద్ధంగా లేము మేము. ఇవాళ ప్రతి ఇంట్లో చదువుకున్న అమ్మాయి ఉంది, ప్రతి ఇంట్లో చదువుకున్న అబ్బాయి ఉన్నాడు. ఇలా వాటి సెల్ ఫోన్లో మొత్తం గూగుల్లో కొడితే అన్నీ దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి ఇంకా వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు నమ్మి మోసపోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. కాబట్టి డెఫినెట్గా ఈ ఉద్యమం ఇవాటితో ఆగదు. ఇది జేఏసీలుగా ఏర్పాటవుతుంది. గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ దాకా ఈ ఉద్యమం ఉవ్వెత్తులు లేస్తుంది, ఆశయాన్ని ముద్దాడుతుంది. అన్ని పార్టీస్తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని సపోర్ట్ చేస్తుంది. సపోర్టు మీద చేస్తే కుదరదు. ఏ పార్టీ సపోర్ట్ చేసినా ఇది బీసీలలో ఉండేటువంటి చైతన్యం, వాళ్ళ యొక్క సైకాలజీ అర్థమైంది కాబట్టి అన్ని పార్టీ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇక రాబోయే కాలంలో అయిపోయింది డిబేట్ జరిగింది, డ్రామాలన్నీ అయిపోయినాయి. వీళ్ళ మీద వాళ్ళు నెట్టేసుకున్నారు, వాళ్ళ మీద వీళ్ళు నెట్టేసుకున్నారు. ఇంకా నెట్టేసుకోవడానికి ఆస్కారం లేదు. నిజాయితీగా దీన్ని అమలు చేసుకోవాల్సిన బాధ్యత. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.